నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు పద్మశాలి సంఘం లక్ష ఉత్తరాల కార్యక్రమం చేనేత వస్త్రాలపై జీఎస్టీ తొలగించాలని డిమాండ్ ఆదిలాబాద్లో పద్మశాలి కుల సంఘం భవనం సీజ్ కులస్తులకు భవనం అప్పగించాలన్న పాయల్ శంకర్ పాలకుర్తి తహసీల్దార్ మీడియా సమావేశం దళాలను ఆశ్రయించవద్దని సూచన సూర్యాపేటలో ఘనంగా ఉర్సు ఉత్సవాలు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ఇక డీటెయిల్ చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో చేనేత వస్త్రాలపై జీఎస్టీ తొలగించాలని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి లక్ష ఉత్తరాల కార్యక్రమం చేపట్టారు. చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించిన పన్నును పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భువనగిరి ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్రమణ హాజరై ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు ఉత్తరాలు రాసి కేంద్రం జీఎస్టీ తొలగించే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ది పోచంపల్లి టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్షుడు తడక రమేష్, పోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి, ఎర్రమాద వెంకన్న, గుండేటి శ్రీధర్, అవ్వారి భాస్కర్, భారత లవకుమార్, శశికళ, కందగడ్ల స్వామి, చేనేత కార్మికులు, నాయకులు పాల్గొన్నారు. చేనేత వస్త్రంపై కేంద్ర ప్రభుత్వం గతంలో వేసినటువంటి 5%తో పాటు 12% పెంచినటువంటి జీఎస్టీని పూర్తిగా ఉపసంహరించాలని చెప్పని జీరో జీఎస్టీ యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వెళ్ళి పోచంపల్లి గ్రామ మున్సిపాలిటీకి వెళ్ళి లక్ష పోస్ట్ కార్డుల ఉద్యమానికి ఈరోజు గౌరవనీయులు పైలశేఖర్ రెడ్డి గారు మేమందరం కలిసి జీఎస్టీ చేయవలసిందే. స్వాతంత్ర పోరాట ఉద్యమంలో చేనేతకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, చేనేత కళను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు కేసీఆర్ గారి యొక్క కేటీఆర్ గారి నాయకత్వంలో చేనేతలు ఉండేటువంటి ఆత్మహత్యలను నివారణ చేయాలని చెప్పని పలు కార్యక్రమాలు తీసుకొని ప్రభుత్వం ముందుకెళ్తుంటుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీఎస్టీ వల్ల గుదిబండగా తయారుపరుస్తుంది. ఒకవైపున కేంద్ర ప్రభుత్వం స్వశక్తితో ఎదగాలని చెప్పని, సొంత ఉత్పత్తులు చేయాలని చెప్పని, ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామి కావాలని చెప్పి అనుకుంటూనే కుల వృత్తులను, చేతి వృత్తులను నిర్వహించే విధంగా కార్యక్రమాలు జరగబోతున్నాయి. కనుక మేమందరము చేనేత బిడ్డలము, చేనేత వర్గాలము, అదేవిధంగా చేనేతకు అండగా ఉండేటువంటి వాళ్ళందరూ కలుపుకొని కేంద్ర ప్రభుత్వమై మరొక ఉద్యమ పోరాటానికి శ్రీకారం చుట్టినాం. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సిందే, జీరో జీఎస్టీ చేయవలసిందే, చేనేత రంగాన్ని కాపాడవలసిందే. చేనేత వస్త్రంలో కొనే అభిమానుల యొక్క ప్రీతి ప్రార్థన వలను కొనసాగించవలసిందని చెప్పని, చేనేతలు ఉండేటువంటి వృత్తుల్లో ఉండేటువంటి పారిశ్రామికులను ఈ ప్రభుత్వాలు మరింత ప్రోత్సహించే అవసరం ఉన్నది. ఇంతకు వరకే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పథకాలను రద్దు చేస్తూ, కేంద్ర ప్రభుత్వం హ్యాండ్లూమ్ బోర్డు రద్దు చేస్తూ, వివిధ బోర్డులు రద్దు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఒకవేళ ఇదే విధంగా కొనసాగినట్టయితే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసేంత వరకు కూడా ఈ చేనేత వర్గాల వాళ్ళు పోరాట ఉద్యమంలో పాల్గొంటారని తెలియజేస్తుంది. చేనేత జీరో జీఎస్టీ కార్యక్రమాన్ని, లక్ష ఉత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. పోచంపల్లి మండలం పోచంపల్లి మున్సిపాలిటీ స్టార్ట్ చేసుకున్నాం. దీనికి ముఖ్య అతిథి ఎల్రమణ గారు వచ్చారు. నిజంగా కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చేనేతల కోసం చేనేత చేయుత పథకం స్టార్ట్ చేసినాం. అలాగే సబ్సిడీ కూడా 40% ఆనంద సబ్సిడీ కూడా చేసినాం. కానీ మన బీజేపీ ప్రభుత్వం, తెలంగాణ బీజేపీ ప్రభుత్వం మాత్రం జీఎస్టీ 5% ఉండేది 12%గా పెంచాలనుకుంటుంది. దాన్ని తగ్గించాలి. అలాగే 0%గా చేయాలనేది, జీఎస్టీ 0% చేయాలనేది మన కార్యక్రమం. ఒక ఉద్యమం లెక్క లక్ష కార్డుల ఉద్యమం స్టార్ట్ చేసి దానికి ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది. అందరం కూడా దీనికి మన ప్రతి ఒక్కరు ఇంటింటికి పోయి అందరం కూడా కార్డులు రాసే విధంగా చూడాలని కోరుకుంటున్నాం.
మహిళా నాయకురాలు ఎదుగుదల చూసి ఓర్వలేక ఆదిలాబాద్ తాలూకా పద్మశాలి కుల సంఘ భవనాన్ని సీజ్ చేయించారని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ 40 సంవత్సరాల క్రితం సంఘం పేరున్న స్థలాన్ని కొని ఒక్కొక్క పైసా కూడబెట్టుకొని సొంత ఖర్చులతో నిర్మించుకున్న భవనాన్ని అధికారులు తప్పుడు కేసులు పెట్టి సీజ్ చేయడం ఎంతవరకు సరైందని ప్రశ్నించారు. అధికారులు వెంటనే కేసులు ఎత్తివేసి భవనాన్ని కులస్తులకు అప్పగించాలని కోరారు. పద్మశాలి కుల సంఘం నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. జోగు రామన్న సూచించిన వ్యక్తి గెలవలేదనే అక్కస్తో అధికార దుర్వినియోగానికి పాల్పడి సీజ్ చేయించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షులు రాజు యాదవ్, రామ్దాస్, విజయ్, మయూర్, సంతోష్, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు. పద్మశాలి సంఘ భవనాన్ని రెవెన్యూ పోలీస్ అధికారుల చేత సీజ్ చేయించినటువంటి స్థానిక శాసనసభ్యుడు జోగు రామన్న గారి ఒత్తిడి మేరకే పద్మశాలి సంఘ కుల సోదరుల భవనాన్ని సీజ్ చేయడం జరిగింది. పద్మశాలి సంఘ కుల సోదరులంతా కూడా 40 సంవత్సరాల క్రితం ఒక్కొక్క రూపాయి జమ చేసి వాళ్ళ కష్టార్జితంతో కొనుక్కొని నిర్మించుకున్నటువంటి కుల సంఘ భవనాన్ని సీజ్ చేయడానికి రెవెన్యూ పోలీస్ అధికారులకు ఏ చట్టం అనుమతించింది? ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఏ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వారసులకు ఈ రకమైనటువంటి పరిస్థితి తెలంగాణ వచ్చిన తర్వాత దాపురిస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆదిలాబాద్లో గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ కులాలలో ఉన్నటువంటి ఈ ఆదిలాబాద్ జిల్లా పద్మశాలి కుల సంఘం అధ్యక్షురాలిగా ఒక మహిళ ఎన్నికైతే ఎందుకు నువ్వు చూడలేకపోతున్నావు? ఎందుకు ఈ రకమైనటువంటి హక్కులతో హింసించే ప్రయత్నం చేస్తున్నావు? ఆమెను హింసించడమే కాకుండా కుటుంబ సభ్యులను కూడా హింసించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిగతా కులాలలో భర్తలు భార్యలు ఉద్యోగాలు చేస్తే నీ దృష్టి పడతలేదు. కానీ ఈరోజు ఒక బీసీ కులస్తురాలైనటువంటి నువ్వు ఏ రోజైతే రాజకీయాలలో మండలాధ్యక్షులుగా ఎన్నికైనావో నీకు సమానంగా కూడా ఆదిలాబాద్లో మండలాధ్యక్షురాలిగా ఆశమ్మ గారు కూడా రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఈరోజు పద్మశాలి కులస్తులు నీకు ఏం అన్యాయం చేసిర్రు, ఏం పాపం చేసిర్రు? ఎన్నికల్లో చాలా గొప్పగా మాట్లాడినావు కదా పద్మశాలి కులస్తుల గురించి, నీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నావు కదా. నువ్వు పెట్టినటువంటి అభ్యర్థి ఓడిపోయిందన్నావు కానీ ఒక కక్షతో ఈ రకంగా నువ్వు ఇబ్బంది చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు రేపో ఎల్లుండో ఆ కుల సంఘ భవనంలో మిగతా కులాల వారికి సంబంధించిన పెళ్లిలు కూడా ఉన్నాయి. ఈరోజు 26 జనవరి రోజు జెండా ఎక్కియకుండా పోలీస్ అధికారుల ఒత్తిడి చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా బాధపడ్డారు. మిగతా బీసీ కుల సంఘాలంతా కూడా ఈరోజు మాట్లాడుతున్నాయి. జోగు రామన్న గారు నువ్వు రాజకీయమే చేయాలనుకుంటే మిగతా వేదికల్ని ఎంచుకో. ఈరోజు నీకు మద్దతు ఇచ్చినటువంటి కుల సంఘాల మీద కూడా ఈ రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. నీకన్నా ముందు ఆదిలాబాద్లో చాలామంది మాజీలుగా మారిండ్రు. రేపు నువ్వు కూడా మాజీగా మారిపోతావు. కానీ చేసినటువంటి కొన్ని పనులు చివరి దాకా నీకు మచ్చగా మిగిలిపోతాయి. వెంటనే బేషరతుగా ఈరోజు పద్మశాలి సంఘ భవనాన్ని సీజ్ చేసినటువంటి అధికారులారా, ఈరోజు జోగు రామన్నకు అధికారం ఉన్నది, రేపు ఇంకొకరికి అధికారం వస్తుంది. కానీ కోర్టు ద్వారా చీవాట్లు తినాల్సింది మీరే ఉంటుంది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల ప్రజలు రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం దళారులను ఆశ్రయించవద్దని పాలకుర్తి తహసీల్దార్ కె వరంధన్ అన్నారు. పాలకుర్తి తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజలు రెవెన్యూ సమస్యలు, కుల, నివాస, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. నేరుగా తనను కలిస్తే సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. మొదట మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మీ సేవలో దరఖాస్తు చేసుకునే విధానం తెలియని వారు తనను సంప్రదిస్తే వివరాలు అందిస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు తమకు సహకరించాలని కోరారు. మండలంకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతిదీ పనిచేస్తున్న ప్రజలు కూడా నేను ఏం తెలుపుతున్నానంటే, ఏ సమస్యలు ఉన్నా, భూ సమస్యలు ఉంటే మాత్రం ప్రత్యేకించి ఎవరి దగ్గరకు పోకుంది, బ్రోకర్ల దగ్గరకు తిరగకుండా డైరెక్ట్ వచ్చి నాకు అప్లికేషన్ పెడితే సాధ్యమంత వరకు నేను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. రూల్ ప్రకారమే చేస్తాం. రూల్ తప్పి ఏది చేయలేము. ఎందుకంటే అందరూ కూడా మాతో సహకరించాలని మేము కూడా కోరుకుంటున్నాం. మీకు ఎట్టి పరిస్థితుల్లో ఏ టైం అయినా కానీ నాకు అర్జీ పంపించండి. ఇస్తే మాత్రం మీ సేవలో పెట్టుకున్న అర్జీలు దాదాపుగా నేరుగా ఇచ్చేటివి ఉంటాయి. దాదాపుగా మీ సేవ నుంచి వస్తూ ఉంటాయి. జేఎల్ఎంలో కానీ తర్వాత రకరకాల పిటిషన్లు మీ సేవలో వస్తూ ఉంటాయి. ఏమైనా చిన్న ఏమైనా ఉంటే సర్టిఫికెట్ల ఇష్యూలలో ఉంటే మేము ఇక్కడ చేస్తూ ఉంటాం. అది కూడా డాష్ బోర్డులని చేస్తున్నాం. సాధ్యమంత వరకు చిన్న సమస్యలు ఇంకేమైనా ఉన్నా అని నేరుగా వచ్చి నాకు చెప్పితే నేను దానికి సహకరిస్తా. దానికి ఏ విధంగా అర్జీని సమర్పించాలి మీ సేవలు అనేది కూడా తెలుపుతాను.
ఇది మాత్రం గుర్తుంచుకొని మాతోటి ప్రజలు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్పాడ్ దర్గాలో ఘనంగా ఉత్సవాలు జరిగాయి. హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఊరేగింపుగా గంధం తీసుకెళ్లి స్వామివారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా గంధం ఊరేగింపు కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. హుజూర్నగర్ ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు బాగా పండాలని, జాన్పాడ్ సైదన్న ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలని తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని సుభాష్ నగర్లో ఉత్తరప్రదేశ్ చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం వలస వచ్చి స్థానిక మదీనా మస్జిద్ పక్కన ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అనారోగ్యరీత్యా మహిళ సుశీల ఆకస్మికంగా మరణించింది. ఆమెకు భర్త కైలాష్, 2 పిల్లలు ఉన్నారు. మృతురాలికి బంధువులు ఎవరూ లేరు. దీంతో స్థానిక కౌన్సిలర్ షబ్బీర్ పాషా స్థానిక ముస్లిం యువకులతో శ్మశాన వాటికకు తరలించారు. హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. షబ్బీర్ పాషా ముస్లిం యువకులను స్థానికులు ప్రశంసించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో హజ్రత్ తాజుద్దీన్ బాబా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నిర్వాహకులు నారాదాస్ సతీష్ రావు ఆధ్వర్యంలో కాకతీయ నగర్ బాబా మందిరంలో బురాన్ భజన కార్యక్రమం నిర్వహించారు. తర్వాత అన్నదాన కార్యక్రమం జరిపారు. విజయనగరం జిల్లా పార్వతీపురంను నూతన జిల్లాగా ప్రకటించినందుకు సీఎం జగన్కు ధన్యవాదాలు తెలుపుతూ శాసనసభ్యులు అలజంగి జోగారావు ఆధ్వర్యంలో మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్ర ప్రజల చిరకాల వంచను నెరవేర్చుతూ 13 జిల్లాలను 26 జిల్లాలుగా సీఎం ప్రకటించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రారంభపురం ప్రజల తరఫున సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై జగన్, జై జై జగన్. పాదయాత్రలో మాట ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మాట ప్రకారం పార్వతీపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారికి మా మహిళా లోకం అందరూ పెద్ద ఎత్తున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. జై జగన్. ఈరోజు మన పార్వతీపురాన్ని జిల్లాగా ప్రకటించినందున మా పార్వతీపురం తరఫున సీఎం గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సీఎం సార్. ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనకి ఎంత మాట ఇచ్చారో, మాట తప్పక మడమ తిప్పక మన పార్వతీపురం కేంద్రం జిల్లా కేంద్రంగా మార్చినందుకు మాట తప్పలేదు. ఎంతో మంది వచ్చారు కానీ మనకి ఎవరు ఈ మాట ఇవ్వలేదు. మనకి జిల్లా మార్చలేదు. మనం ఇప్పుడు జిల్లా నాయకులు అందరమని అందరము గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎంతో సంబరాలుగా ఈ మహిళా లోకమంతా తిరగబడి మళ్ళీ సీఎం గారికి థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని మన ఎమ్మెల్యే గారిని మనం మరవకుండా మన మహిళా లోకమే మనం అందరము చేయాలి. మనకి ఎంతో అవసరం ఉంది కాబట్టి మన మహిళా లోకానికి ఎప్పుడూ కూడా ఎవరు గౌరవించలేదు. మన సీఎం గారు మన జగన్. కొనసాగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలు. హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలో 10 రోజుల నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు జోరుగా కొనసాగుతున్నాయి. మొత్తం 37 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఈ నెల 17 తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. అక్రమ కట్టడాల కూల్చివేతల సంఖ్య ఇప్పటి వరకు సెంచరీ దాటింది. అక్రమ కట్టడాలపై ట్విట్టర్లో అధికారులకు ఫిర్యాదులు వెల్లువ వచ్చింది. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో అక్రమంగా కట్టిన మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ను కూల్చివేశారు. అధికారులు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక నాడు నేడు ద్వారా ఆసుపత్రుల అభివృద్ధిపై అధ్యయనం చేసేందుకు విశాఖలో ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీధర్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల నిర్మాణానికి సంబంధించిన నిధుల కొరత లేదని మురళీధర్రెడ్డి తెలిపారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి భవనాలు అక్టోబర్ కల్లా పూర్తి చేస్తామని, పనులు పూర్తి చేసే కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లింపు ఉంటుందని చెప్పారు. కోవిడ్ కేర్ సెంటర్లలో పనిచేసే వైద్యులకు అన్ని రకాల వైద్య పరికరాలు అవసరానికి మించి సమకూర్చామని తెలిపారు. ఈ యాక్చువల్ రివ్యూకు వెళ్ళేక ముందర తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ తో మనము ఐ థింక్ నవంబర్ ఎండింగ్ లో ఒక ఐ థింక్ వి హావ్ మేడ్ పేమెంట్ ఆఫ్ అరౌండ్ 120. ఈ రోజు 5 జిల్లాలకు సంబంధించినటువంటి సమీక్ష కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రైమరీ హెల్త్ కేర్ సెక్టర్ నుంచి కూడా టెరిషరీ హెల్త్ కేర్ సెక్టర్ వరకు
వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉన్న వాటిని రెనోవేషన్స్ చేయడం, అదేవిధంగా కొత్త వాటిని కూడా కట్టుకోవడం అనేది ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి ఏపీఎంఎస్ఐడిసి సిబ్బంది, అదేవిధంగా వర్క్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మనకు చూసాము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా, మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా 2 విడతలుగా కరోనా వల్ల మనం చేపట్టినటువంటి పనులు స్లో డౌన్ అవ్వటం కానీ, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ప్రయారిటీస్ చేంజ్ అవ్వడం కానీ జరిగాయి. అదేవిధంగా ఇప్పుడు 3వ వేవ్ను కూడా మనం దాటుకొని వెళ్తూ ఉన్నాము. ఇప్పటి నుంచి మరి ఈ ఫోకస్డ్గా వర్క్స్ మనం టేకప్ చేసినట్టయితే మంచి ఫలితాలు వస్తాయన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే ముఖ్యంగా టెరిషరీ సెక్టరు, సెకండరీ అండ్ ప్రైమరీ చూస్తే దాదాపుగా నాడు నేడు కార్యక్రమంలో 16,255 కోట్ల రూపాయలతో వర్క్స్ టేకప్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మనం ప్రైమరీ సెక్టర్ చూసినట్టయితే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్, ఆ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్సే దాదాపు 10,033 వరకు మనం టేకప్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్సు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్సు, ఇవన్నీ కూడా ప్రైమరీ సెక్టర్లో మనం టేకప్ చేయడం జరిగింది. దాదాపుగా 1,600 కోట్ల రూపాయలు దీనికి వెచ్చించడం జరుగుతుంది. ఈ వర్క్స్ అన్నీ కూడా పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ ద్వారా, అదేవిధంగా R&B డిపార్ట్మెంట్ ద్వారా, అదేవిధంగా విశాఖ సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో కళ్యాణ మండపంలో అధిష్టింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర ఆగమశాస్త్ర విధానంలో విశ్వకేశన ఆరాధన, పుణ్యవాచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబరాల ప్రక్రియలను గమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
పద్మశాలి సంఘం 1,00,000 ఉత్తరాల కార్యక్రమం చేనేత వస్త్రాలపై జీఎస్టీ తొలగించాలని డిమాండ్. ఆదిలాబాద్ లో పద్మశాలి కుల సంఘం భవనం సీజ్, కులస్తులకు భవనం అప్పగించాలన్న పాయం శంకర్. పాలకుర్తి తహసీల్దార్ మీడియా సమావేశం, దళాలను ఆశ్రయించవద్దని సూచన. సూర్యాపేటలో ఘనంగా ఉర్సు ఉత్సవాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.